ప్రపంచంలోనే కార్ల తయారీలో ప్రముఖ సంస్థగా ఉన్న టెస్లా భారతదేశంలో ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. తీర రాష్ట్ర ప్రాంతాల్లో ఈ ప్లాంట్ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. తీర ప్రాంతాల్లో ఎందుకంటే కేవలం భారతదేశంలో పెట్టే ప్లాంట్ ఆ కార్లు భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలకు ఇక్కడి నుంచి 54 దేశాలకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్లా అధినేత ప్రధాని మోదీతో స్వయంగా చర్చలు జరిపారు. భారతదేశానికి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాన్ని కూడా కొంతవరకు రిలీఫ్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే విదేశాల నుంచి టెస్లా కార్లు ఒక 2-3 సంవత్సరాలు దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత టెస్లా కంపెనీ భారతదేశంలో దాదాపుగా 24,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈవీ ప్లాంట్ పెట్టబోతోంది. రాబోయే రోజులు అంతా ఎలక్ట్రానిక్ కార్లదే హవా. ప్రస్తుతం చైనాలో అయితే దాదాపుగా 96% కార్లు బైకులన్నీ ఈవీతోనే నడుస్తూ ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా రాబోయే ఒక 12 సంవత్సరాల్లో మొత్తం 90% పైగా వాహనాలు, ముఖ్యంగా ప్రయాణికులు ప్రయాణించే వాహనాలు, లారీలు అవి కాకుండా మొత్తం ఈవీల్లోకి మారే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టెస్లా 24,000 కోట్ల రూపాయలతో భారతదేశంలో ప్లాంట్ పెట్టడానికి పలు రాష్ట్రాలను పరిశీలిస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల రాష్ట్రాలని గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలు ముఖ్యంగా రేసులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెస్లాతో చర్చలు జరిపేందుకు ఒక మాజీ ఐఏఎస్ అధికారిని పురమాయించారు. ఆయన ఆ కంపెనీతో చర్చలు జరిపి వారి రిక్వైర్మెంట్స్ ఏంటి తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందులో ఏం చేయగలదో, పొరుగు రాష్ట్రాల కంటే మనం బెటర్గా ఏం చేయగలం, ఎలాగైనా ఈ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే దాదాపుగా 12,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో టెస్లాతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే సంప్రదింపులు జరిపే ప్రక్రియలోనే ఈ విషయాన్ని లీక్ చేయడం మంచిది కాదు కాబట్టి ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒక విలేకరి ప్రశ్నించినా కూడా పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. పొరుగు రాష్ట్రాల కన్నా కూడా బెటర్ రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టెస్లా ప్లాంట్ తీసుకోవడానికి మా ప్రయత్నం చేస్తాము అని కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. దీని మీద మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సంస్థ ప్రతినిధులు ఎలాంటి డిమాండ్స్ పెడతారు అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.